ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టిండా లేదా? కేసీఆర్ యొక్క ఆత్మగౌరవం నిలబడ్డది, కేసీఆర్ కుటుంబం యొక్క ఆత్మగౌరవం నిలబడ్డది, కేసీఆర్ని ఆశ్రయించిన వాళ్ళకి ఆత్మగౌరవం నిలబడ్డది. 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఉదాహరణగా కేసీఆర్ పరిపాలన నిలిచింది. కేసీఆర్ గారికి పరిపాలన రాదు. కానీ అంత పెద్ద సచివాలయం వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది, పాలమూరు రంగారెడ్డి వచ్చింది, మీరేమో పరిపాలన రాదు కేసీఆర్కు చేయలేదని మీరు అంటున్నారు. పరిపాలన అనేది కింది నుంచి మనం ఏదైతే ఇచ్చినామో. కానీ మీకు కేసీఆర్ పట్ల ఎందుకు అంత కోపం ఉంది? ఎందుకు కోపం ఉన్నది అంటే కేసీఆర్ చేసిన మేలంటూ ఏమి లేదా 10 ఏళ్లలో? తప్పకుండా ఉన్నది. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలకి గురుకుల పాఠశాలలు పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము తెలంగాణ ఎంబ్లంలో మార్పులు చేస్తామంటున్నది. దాన్ని కష్టపెట్టినారు కదా. కేటీఆర్ ఏమన్నారు, ప్రతీకార ప్రభుత్వం నడుపుతుంది అని అన్నాడు. నిజంగానే ప్రతీకార ప్రభుత్వం నడిపించినట్టుగా చేస్తున్నారు. భవిష్యత్ తెలంగాణ ఎట్లా ఉండవచ్చు, ఎట్లా ఉండాలి? భవిష్యత్ తెలంగాణకి ఇప్పటిదాకా ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో, ఎవరైతే తాము అనుకున్న పద్ధతిలో అభివృద్ధి సాగలేదు అనుకుంటున్నారో, నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు, దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఒకరు దశాబ్ది ఉత్సవాలు ఇప్పుడు నిర్వహిస్తుంటే ముగింపు ఉత్సవాలు మరొకరు నిర్వహిస్తున్నారు. సరే, ప్రారంభ ముగింపు ఉత్సవాల సంగతి ఎట్లా ఉన్నా సరే, 10 సంవత్సరాల తెలంగాణ ఎట్లా ఉన్నది, ఈ తెలంగాణ నిన్న, ఇవాళ, రేపు ఎట్లా ఉండబోతున్నది, వీటికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడదాం. మన దగ్గర సామాజిక తత్వవేత్త, రచయిత, సాహితీ విమర్శకులు బిఎస్ రాములు గారు, వారు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా కూడా గతంలో పనిచేసి ఉన్నారు. వారిని అడిగి వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజం ఆత్మగౌరవం కోసం నీళ్లు, నిధులు, నియామకాలు ఈ విషయాలు పదే పదే ప్రస్తావించింది. ఈ 10 ఏళ్ల కాలంలో వీటిలో ఎంత మేరకు విజయం సాధించింది? ఈ విషయంలో వివరమైనటువంటి చర్చలు జరగాల్సిన అవసరం ఉన్నది. మొట్టమొదట 1969లో జై తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ప్రత్యేకంగా ప్రధానంగా నిరుద్యోగ యువకులు ఉపాధి కల్పన కోసం, ఉద్యోగాల కోసం ఉద్యమం చేశారు. ఆ తర్వాత 500,000 జాబ్ అనే పేరుతోటి 5 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా గవర్నర్ పరిపాలనలో చాలామందికి ఆ కాలంలో డిగ్రీ పాస్ అయితే 150 రూపాయలు, 12వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయితే 125 రూపాయలు చొప్పున తీసుకున్నారు. ఆనాడు ప్రధానమైనటువంటి ఇది, మా ప్రాంతం ఉద్యోగాలు మాకు రావాలి, ఇతర ప్రాంతాల వాళ్ళు ఆక్రమిస్తున్నారు అనే దాంతో ఉద్యమం జరిగింది. ఆ మేరకి మనకి రాజకీయంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకపోయినప్పటికీ లాభం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి, నియామకాలు జరిగిపోతాయి అనుకున్నది. నియామకాలు ఏదైతే లక్షలాది ప్రజలు, విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు పాల్గొన్నారో వాళ్ళ ఆశలు తీరలేదు. నిజానికి ఖాళీలు లేవా? చాలా ఖాళీలు ఉన్నాయి. సుమారుగా డిపార్ట్మెంట్ వారీగా, ప్రజల యొక్క అవసరాల వారీగా లెక్కలు తీస్తే 6-7 లక్షల ఉద్యోగాల కన్నా తక్కువ కాకుండా ఎక్కువ ఉద్యోగాలు నింపవచ్చు, తీసుకోవచ్చు. కానీ ఆనాడు 69 ఉద్యమ కాలంలో ఎట్టయితే ఉద్యోగాలు తీసుకున్నారో అలాంటి ప్రక్రియ జరగలేదు. పైగా జిల్లాల సెలక్షన్ కమిటీ అని డిఎస్ అని ఉంటుంది. జిల్లాల వారీగా నింపే బదులుగా దాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అప్పగిస్తే అది రాజ్యాంగబద్ధ సంస్థ అయిపోయి దాని మీద కేసుల మీద కేసులు వేయడము, ఆ తర్వాత అన్ని జిల్లాలు ఒక్కసారి ఖాళీలను ఎక్కడున్నాయో చూపించడము, వీటన్నిటితోటి అది తాత్సారం జరిగి బాగా ఆలస్యం అయిపోయింది. అదే జిల్లాల వారీగా 33 జిల్లాల వారీగా కనుక వాటిని ఏర్పాటు చేసి ఉంటే 6 నెలల్లో ఈ 5 లక్షల ఉద్యోగాలు నింపగలిగే అవకాశం ఉండేది. అది చేయడం జరగలేదు. ఎందుకంటే మొట్టమొదట మనిషికి కావాల్సింది ఉపాధి కల్పనలో భాగంగా పారిశ్రామికీకరణలో, ప్రైవేట్ రంగంలో కావచ్చు, భవన నిర్మాణ రంగంలో కావచ్చు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఉపాధి, ఆ తర్వాత ఐటీ రంగంలో కావచ్చు, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు, కన్స్ట్రక్షన్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు ఇలాంటివి చాలా ఉండేవి. వాటన్నిటిని ఎత్తివేయడం జరిగింది.
దాంతో ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా పోయినాయి. అయినప్పటికీ మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, కానీ వాటిని నింపడం జరగలేదు. ఉదాహరణకి మనకి ఆర్టీసీ తీసుకుంటే 1,25,000 ఉన్న ఉద్యోగాలు 53,000కి దిగిపోయినాయి. ఆ తర్వాత రిటైర్ అయిపోతే 45,000కి దిగిపోయినాయి. దీంట్లో ప్రైవేటు బస్సులను తీసుకున్నారు, ప్రైవేటు బస్సులు నడిపించినారు. దాంట్లో ఉండేటువంటి వాళ్ళకి జీతభత్యాలు తక్కువ ప్రైవేటు బస్సులకి. తెలంగాణ వస్తే ఆర్టీసీని ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రభుత్వంలో ఒక శాఖగా మారుతుంది, ప్రభుత్వంలాగా జీతాలు వస్తాయి, పెన్షన్లు వస్తాయి అని అనుకున్నారు. ఆ ప్రైవేటు బస్సులను కూడా జాతీయం చేసుకుంటారు అని అనుకున్నారు. కానీ అలాంటిది ఏం జరగలేదు. వాళ్ళకి 1,800 నుంచి 2,500 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ కూడా వీళ్ళు జమ చేసుకున్నటువంటి సేవింగ్స్లో దాని మీద డిపాజిట్ లాగా పెన్షన్ వస్తుంది. ఎంత దయనీయమైనటువంటి విషయం. ఆర్టీసీ కార్మికులకి, డ్రైవర్లకి, మొత్తం సిబ్బందికి 2,000, 2,500 ఈ కాలంలో ఏం జరిగిపోతుంది? ఆ ప్రభుత్వంలోకి దాన్ని తీసుకుందాం అనుకున్నారు, తీసుకోలేదు. అలాగే సింగరేణిలో కూడా 1,50,000 ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు ఓపెన్ కాస్ట్ గనులు పేరు పెట్టి తీయడం వల్ల అది బొందలగడ్డగా మారుతున్నది, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది, చుట్టూత ధూళి వ్యాపించి చెట్లు ఎండిపోతున్నాయి, పంటలు పండడం లేదని చెప్పేసి పర్యావరణవేత్తలు, గ్రామీణ ప్రాంత ప్రజలు చెప్పినప్పటికీ కూడా వాటి అట్లా కొనసాగిస్తున్నారు. ఉద్యమంలో భాగంగా వాటి తొలగించాల్సిందే, మనం ఓపెన్ కాస్ట్ గనులు తీసేయాల్సిందే అని చెప్పేసి మాట్లాడినటువంటి ఉద్యమ నాయకత్వం కేసీఆర్ గారు. ఆ తర్వాత అది మర్చిపోవడమే కాకుండా కొత్త ఓపెన్ కాస్ట్ గనులకి తెరదీశారు. దానివల్ల బొగ్గు యొక్క నాణ్యత తగ్గింది, యాంత్రికీకరణ పెరిగింది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములలో పంటలు పండకుండా అయినాయి, చెట్లు ఎండిపోయినాయి. ఆ గ్రామీణ ప్రజలు ఊరు వదలలేక అక్కడనే ఉంటే శ్వాసకోశ వ్యాధులతోటి నిరంతరం వాళ్ళు కష్టాలు పడుతున్నారు. భూపాల్ గ్యాస్ కాండ ఎట్లయితే ఎంత ఘోరంగా జరిగిందో అంత ఘోరంగా జరిగిపోతున్నది. ఆ తర్వాత అదే యాంత్రికీకరణ వల్ల ఉద్యోగాలు తగ్గిపోయినాయి. ఎంతమంది అయినారు? 50,000 మంది అయినారు. అదే బొగ్గును తవ్వుకుంటూ తీసుకుంటూ పోతే పైన భూమి కూడా ఉండేది. ఆ తర్వాత కార్మికులకు పని దొరికేది. ఎందుకంటే యంత్రాలు లోపల దాకా పోవు, మనిషి పోవాలి. అట్లా ఈ ఓపెన్ కాస్ట్ గనుల వల్ల, యాంత్రికీకరణ వల్ల బాగా క్వాలిటీ తగ్గింది, ఉపాధి తగ్గింది. అక్కడ కూడా నియామకాలని మొత్తం పోయినాయి. అలాగే వైద్య రంగంలో ఒక నిమ్స్ తీసుకుందాం. ఈ నిమ్స్ లాంటి సంస్థలు కూడా 1994 నుంచి రెగ్యులర్ నియామకాలు లేవు. మనకి ఉస్మాన్ యూనివర్సిటీ తీసుకుందాం, కాకతీయ యూనివర్సిటీ తీసుకుందాం. బీసీ కమిషన్ చైర్మన్గా అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ని నేను మా బీసీ కార్యాలయానికి రమ్మని పిలవడం జరిగింది. వాళ్ళను అడిగాము, ప్రశ్నలు ఇచ్చాము సాధికారికంగా. మీ దగ్గర ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో రోస్టర్ ప్రకారంగా ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, దాంట్లో ఎంతమంది బీసీలకు అవకాశం ఉంది అనేది ఒకటి. ఆ తర్వాత విద్యార్థులు ఎలా ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు అని అడగడం జరిగింది. అట్లా అన్ని యూనివర్సిటీలను పిలిపించి అడగడం జరిగింది. దాంట్లో ఒక ఉదాహరణకి తీసుకుంటే 1,250 పోస్టులు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటే 850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆనాటికి అవుట్సోర్సింగ్ పేరు మీద నడిపిస్తున్నారు. అంటే ఏంటి, మొత్తంగా ప్రొఫెసర్ లేకుండానే యూనివర్సిటీ నడుతుంది. అంటే ఉన్నత విద్య మొత్తం భ్రష్టు పట్టించబడింది. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో, ఈ 10 ఏళ్ల కాలంలో. అంతకన్నా ముందు పోయింది. అప్పుడు ఉద్యమ కాలంలో నింపలేదు, అదొక సమస్య ఉమ్మడి రాష్ట్రంలో. ఆ తర్వాత వెంటనే నింపాలి. పైగా ఒక సాంకేతికమైన సమస్య ఏంటంటే వైస్ ఛాన్సలర్ అనే పోస్టు పూర్తి స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే 11 లక్షల కన్నా ఎక్కువ బడ్జెట్కి సంతకం పెట్టే అధికారం ఉంటుంది. అంటే ఇన్ఛార్జ్ వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు 11 లక్షల కన్నా ఎక్కువ సంతకం పెట్టడానికి వీలు కాదు బడ్జెట్లకి, ఖర్చులకి. ఈ విషయం కూడా కేసీఆర్ గారికి దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా సంవత్సరాల తరబడి వైస్ ఛాన్సలర్ నియామకం చేయలేదు. అంటే ఏంటి, కావాలని చేయలేదని అర్థం. అంటే ఉన్నత విద్య ఇలా 10 సంవత్సరాలు మెల్లమెల్లిగా జాతీయ స్థాయిలో ఒకప్పుడు భారతదేశంలోనే 7వ గొప్ప విశ్వవిద్యాలయంగా పేరు పొందిన ఉస్మాన్ యూనివర్సిటీ అలా కొనారిల్లిపోతూ వచ్చింది. కానీ మీరు చెప్పిన వాటిల్లో నెగిటివ్ విషయాలు ఎక్కువ ఉన్నాయి. కానీ తెలంగాణ ఆత్మగౌరవం అనుకున్నప్పుడు కేసీఆర్ ఉద్యమ నినాదంలో ప్రధాన భాగం, దాని సోల్ ఆత్మగౌరవం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అంటే ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టిండా లేదా? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అనేది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సబ్బండ వర్ణాలు,
లక్షలాది మంది అనేక సంఘాల నాయకత్వంలో జేఏసీలు ఏర్పడి ఎక్కడికక్కడ నిర్మాణం చేసుకుంటూ వచ్చినారు. ఒరిజినల్గా కేసీఆర్ గారు మధ్యలో వచ్చిన ఉద్యమంలో 1996లో ఉద్యమం మళ్ళీ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అది ఉస్మానియా సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ నుంచి గ్రామీణ స్థాయి దాకా మండల స్థాయి దాకా టీచర్లు, లెక్చరర్లు, విద్యావంతులు, నిరుద్యోగులు కలిసి నిర్మాణం చేసుకుంటూ వచ్చినారు. అలాగే అందులో కొంత కాంగ్రెస్లో ఉన్నటువంటి వారు కూడా కొంత కృషి చేసినారు. ఒక 40-42 మంది ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ కోసం సంతకాలు పెట్టించినారు అప్పుడు ఆ కాలంలో. కానీ ఇదంతా జరిగిన ఒక బేస్ చదువుని చేసినారు, పొలాన్ని చదువుని చేసినటువంటి వాతావరణంలో 2001లో కేసీఆర్ గారు ఈ ఉద్యమంలోకి రావడం జరిగింది. ఆయనకు మంత్రి పదవి స్థాయి ఇవ్వలేదని, డిప్యూటీ స్పీకర్ ఇచ్చారని, ఆ వ్యక్తిగతంగా కొద్దిగా అలిగాడని, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి వస్తే బాగుంటుందని అనేక రకాలుగా చర్చించిన తర్వాత ఇందులోకి రావడం జరిగింది. ఇందులోకి వచ్చిన తర్వాత అంతకన్నా ముందు మారోజు వీరన్న కావచ్చు, తర్వాత భువనగిరి డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ లాంటి అనేక ఉద్యమాలు జరిగినాయి. ఒక 42 సంవత్సరాల దాకా ఎక్కడికక్కడ ఏర్పడి నడుస్తున్నాయి. అవన్నీ మళ్ళీ జేఏసీ పేరు మీద మదీనా బిల్డింగ్లో, మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ బిల్డింగ్లో నాంపల్లిలో రెగ్యులర్ మీటింగ్ జరిగాయి. అప్పటికే మొత్తం అనేక రకాలుగా సిద్ధాంత అవగాహనలు, అనేక దృక్పథాలు, ఏ రంగాలలో మనకు అన్యాయం జరిగిందనే దాని మీద ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు కావచ్చు, ఇటు కొండలక్ష్మి బాపూజీ కావచ్చు, అలాగే కోదండరామ్ కావచ్చు, కేశవరావు జాదవ్ కావచ్చు, కూర వెంకటనారాయణ కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళు, కాదే ఇన్నయ్య గారు, వి ప్రకాశ్రావు గారు, అలాగే నిర్మల గారు, వీళ్ళంతా రాష్ట్రమంతా తిరిగి ఎక్కడికక్కడ ప్రచారం చేశాను. కానీ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టిండా లేదా అనేది నా ప్రశ్న. కేసీఆర్ యొక్క ఆత్మగౌరవం నిలబడ్డది, కేసీఆర్ కుటుంబం యొక్క ఆత్మగౌరవం నిలబడ్డది, కేసీఆర్ను ఆశ్రయించిన వాళ్ళకి ఆత్మగౌరవం నిలబడ్డది, కేసీఆర్ ఎవరినైతే ప్రమోట్ చేయదలుచుకున్నారో వాళ్ళ ఆత్మగౌరవం నిలబడ్డది. అంతే తప్ప మొత్తం ప్రజలకు ఉన్నటువంటి ఆత్మగౌరవం అంటే ఏమిటి? ఆత్మవిశ్వాసం, వాళ్ళకి రావాల్సినటువంటి పనులు కావాలి. ఆత్మగౌరవం అంటే రోడ్ల మీద జెండాలు పట్టుకొని తిరగడం ద్వారా జై జిందాబాద్, తెలుగుదేశం, బీజేపీ, టీఆర్ఎస్ అని తిరిగితే ఆత్మగౌరవం కాదు. వాళ్ళ ఆత్మగౌరవంతో జీవించే జీవన ప్రమాణ పెరుగుదలే ఆత్మగౌరవం. అసలు ఉద్యమం చేసింది దానికోసం. అందువల్ల ఈ తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదం ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు దొరికాయి, ఎంతమంది బాగా చదువుకున్నారు, ఎంతమందికి వైద్యం, ఉచిత వైద్యం అందింది, ఎంతమందికి ఉపాధి కల్పన జరిగిందని అన్నిటికన్నా ముఖ్యం. గల్ఫ్ దేశాలకు వెళ్ళిన 30 లక్షల మందికి ఏమి మేలు జరిగింది, అలాగే మహబూబ్ నగర్ నుంచి సగం జనాభా ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళకి ఏం మేలు జరిగింది అనేది ఆత్మగౌరవం. అందువల్ల కోట్లాది ప్రజల యొక్క ఉపాధి కల్పనలో భాగంగా ఆత్మగౌరవం, ఉట్టి నినాదాలకు సంబంధించి ఆత్మగౌరవం కాదు, ఇట్లా గల్లా ఎగిరేసుకొని పోవడం అనే ఆత్మగౌరవం కిందకి రాదు. అది ఉట్టి ప్రచారం పటాటో పని వరకు వస్తుంది. కానీ గొర్రెల పంపిణీ, మత్స్య పరిశ్రమ పెరిగింది, దళిత బంధు వచ్చింది, రైతు బంధు వచ్చింది, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఇవన్నీ ఆ కుటుంబాలకు ఆర్థిక మద్దతునిచ్చి వారు సమాజంలో గౌరవంగా బతికే గౌరవప్రదమైన జీవనానికి పునాది వేసిందా లేదా? చూడండి, చెప్పడానికి చాలా బాగుంటాయి. మహిళా సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు, సశక్తి సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు, డాక్రా గ్రూపులు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచడానికి, వాళ్ళ మోటివేషన్ పెంచడానికి జిల్లాల వారీగా మహిళా శాఖ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ ఏడాదికి ఒకసారి మీటింగ్లు పెట్టినారు. వాళ్ళు ఎంత బెనిఫిట్ అయ్యారు, ఏ రంగాలలో స్వయం ఉపాధిగా కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు, వృత్తులు ఏర్పాటు చేశారు. అట్లా ఈ గొర్రెల పెంపకం ద్వారా, ఈ చేపల పెంపకం ద్వారా, ఇలాంటి ఏవైతే కుల వృత్తుల యొక్క ఆశలు ఇచ్చినారో అలాంటి వాళ్ళతోటి జిల్లాల వారికి ఎప్పుడైనా మీటింగ్ జరిగిందా? మేము ఇంత లాభపడ్డామని చెప్పి వాళ్ళకు మీటింగ్ పెట్టినారా? ఆ కుల సంఘాలు బలంగా ఉన్నాయి. ఆ కుల సంఘాల తరఫున మాకు ఇంత లాభం జరిగింది అని ఒక రాష్ట్ర మహాసభ, జిల్లా మహాసభ, తాలూకా మహాసభ పెట్టుకున్నటువంటి ఈ 10 ఏళ్ళలో ఎక్కడన్నా కనపడిందా? పద్మశాలీలు, చేనేత కార్మికులు ఎప్పుడో పెట్టుకున్నారా? మాకింత మేలు జరిగింది అని చెప్పి ప్రకటించుకున్నారా? మహిళా సంఘాలు పెట్టుకున్నాం. ఇళ్లలోకి వెళ్ళి పిల్లల్ని పెంచాలి, పిల్లల పోషణ, కుటుంబం చూసుకోవాలి, ఇల్లు వాకిలు అన్నీ ఊడ్చుకోవాలి. అలాంటి మహిళలు ఇల్లు కదిలి వచ్చి మాకింత బెనిఫిట్ జరిగింది, మాకింత ఆత్మవిశ్వాసం పెరిగింది, ఆత్మగౌరవం పెరిగిందని చెప్పి ప్రకటించుకున్నారు కదా.
బంగ్లాదేశ్లో ప్రారంభమైనటువంటి యూనెస్ నాయకత్వంలో ప్రారంభమైనటువంటిది ఐక్యరాజ్య సమితి నుంచి భారతదేశం అంతా ప్రపంచంతో విస్తరించినటువంటి మహిళా ఉద్యమం, మహిళా సశక్తి పొదుపు ఉద్యమం అంత గొప్ప చైతన్యం తీసుకొచ్చి పెడితే మరి ఈ కుల సంఘాలకు కుల వృత్తులకు ఇచ్చినటువంటి దానివల్ల ఎన్ని సంఘాల మీటింగ్ జరగలేదు అంటే ఏమిటి? ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదు అంటే ఏ ప్రణాళిక ఏ స్కీమ్ ఇచ్చినా సరే పైనుంచి ప్రకటించినారు, కింద ఏం జరుగుతుందో అనేది ఎన్నడూ దాని మీద ఫీడ్బ్యాక్ లేదు, పని చేయలేదు. ఎందుకు అంటే నువ్వే సెక్రటరీ రాలేదు, నువ్వే పరిపాలన జరిగేది సెక్రటరియట్ నుంచి, నువ్వే సెక్రటరీ రాలేదు. ఒక హెడ్ మాస్టరు స్కూలుకు పోకుండా తన ఇంట్లో కూర్చొని ఆ తర్వాత అక్కడ టీచర్ను ఇంటికి పిలిపించుకుంటే అక్కడ స్కూల్లో లొల్లి జరుగుతుంది, అక్కడ పాఠం పోతుంది, ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా అడిగిడికి పోయేసరికి టైం పోతుంది, స్కూల్ నడుతుందా? అదే హెడ్ మాస్టరే స్కూల్కి వచ్చి ఉంటే ఆ స్కూల్లో ఒక చిన్న కర్రపులు ఇట్లా పట్టుకొని గ్రౌండ్లో తిరుగుతూ ఉంటే ఎక్కడి స్కూల్ టీచర్ ఉన్నా లేకున్నా పిల్లలంతా నిశ్శబ్దంగా చదువుకుంటుంటారు, ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ అది సెక్రటరీ జరగలేదుగా. భారతదేశంలో సెక్రటరియట్కు రాకుండా 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఉదాహరణగా కేసీఆర్ పరిపాలన మిగిలిపోయింది. అంత పెద్ద పదమా? ఎందుకు అట్లా అంత మాట అన్నారు? అది చరిత్ర, అది చరిత్ర. భారత రాజ్యాంగం దానికి వ్యతిరేకంగా ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తారా? సెక్రటరియట్ అంటే నీ నాయకత్వంలో పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ అందరూ ఉంటారు. నువ్వు ఇలా పిలవగానే వాళ్ళ స్టాఫ్ ఫైల్ తీసుకొని పట్టుకొస్తారు, తీసుకుంటారు, సంతకం పెడతారు. అందువల్లనే నేను గతంలో రాశాను, కేసీఆర్ గారికి పరిపాలన రాదు. ఎందువల్ల రాదు? సెక్రటరీ రాలేదు. ఇంకొకటి ఏదైనా సరే సెక్రటరీ రాకపోతే ఇంటికన్నా చేసినాయి. సాధారణంగా నువ్వు తహసీల్దార్ని తీసుకో, నువ్వు మండల అధికారిని తీసుకో, నువ్వు ఎవరైనా తీసుకో, టేబుల్ మీద ఇటు కొన్ని ఫైళ్ళు ఉంటాయి. ఇక్కడ పెట్టిన ఫైళ్ళలో 2 రకాలు ఉంటాయి, ఆర్డినరీ, అర్జెంటు. అతడు ఇక్కడ ఫైళ్ళు ఉంటాయి. ఇక్కడ నుంచి రోజుకోసారి కానీ 2 రోజుకోసారి కానీ ఎటు పర్యటన సరే వచ్చి చూసి ఆ తర్వాత స్పీక్ అంటే వివరించని అధికారికి రాస్తారు, వస్తాడు, మాట్లాడతాడు. ఆ తర్వాత కన్వీనియన్స్ అయితే ఓకే అని అప్రూవ్ చేస్తాడు, లేదంటే నాట్ అప్రూవ్ కింద పడేస్తాడు. ఆ తర్వాత ఇంకొకటి ఆ తర్వాత సంతకం పెట్టి ఇట్లెత్తాడు. ఇటు పెట్టి అన్నీ పరిష్కరించబడ్డాయి. వారం రోజుల్లో ప్రతిసారి ఎన్ని ఫైళ్ళు అయితే 100 ఫైళ్ళు అయితే 100 ఫైళ్ళు చూస్తారు, ఇక్కడ ఇట్లా పెడతారు, ఇచ్చేస్తూ ఉంటారు. అది పరిపాలన. కానీ కేసీఆర్ గారు చేసింది ఏమిటి? ఫైల్ పట్టుకొస్తాడు ప్రిన్సిపల్ సెక్రటరీ, పట్టుకొచ్చిన తర్వాత ఏంటిది పాలనా ఇష్యూ, సరే అది ఇక్కడ పెట్టు, ఇటు నువ్వు నీ దగ్గర పెట్టుకో, నా గ్యాప్ ఉంటుంది, నేను తీసుకురామంటే తీసుకురాపో అంటాడు. ఆ తర్వాత 15 రోజులకు దానివల్ల ఎవరికి లాభం జరగాలనో వాళ్ళు సార్ మళ్ళీ పట్టుకుపోయిన సార్ అని బతిలాడంగా మళ్ళీ తీసుకొస్తాడు. తీసుకొచ్చి అపాయింట్మెంట్ దొరకడమే కాదు, దొరికిన తర్వాత పట్టుకొచ్చిన తర్వాత ఏమంటాడు? అరే మొన్ననే చెప్పినా కదా నీకు, నా జ్ఞాపకం ఉన్నది, మళ్ళీ ఎందుకు పట్టుకొచ్చినావు అంటాడు. అన్న తర్వాత పట్టుకుపోతాడు. 2 సార్లు అయిన తర్వాత మరొకసారి మళ్ళీ ఏదైనా ఫైల్ పట్టుకొస్తాడుగా, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ చీఫ్ సెక్రటరీ పట్టుకురాడు. ఈయన సృష్టికర్తన బ్రహ్మన అవన్నీ జ్ఞాపకం ఉండడానికి అన్నీ ఏ డిపార్ట్మెంట్ ఫైళ్ళు ఆ డిపార్ట్మెంట్ పెండింగ్లో ఉండిపోయినాయి. ఆయన టేబుల్ మాత్రం ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఒరిజినల్గా టేబుల్ మీద నిండుగా ఫైల్ ఉండాలి, ఇటు ఫైల్ ఉండాలి, ఇటు ఫైల్ అన్నీ శాంక్షన్డ్ సంతకం పెట్టబడ్డాయి, నిరాకరించబడ్డాయి. ఎవరో ఒకరు సస్పెండ్ అయినారు, రీఇన్స్టేట్మెంట్ అంటారు, దీనికి ఇవ్వడానికి లేదు, ఉద్యోగం వీకేయండి, లేదు అంటే ఇవ్వండి. ఆ తర్వాత ఒక కాంట్రాక్ట్ బిల్లు కావాలి, ఇవ్వండి, లేదా ఇప్పుడు కాదు. ఆ తర్వాత ఉద్యోగం రాదు, బడ్జెట్ కావాలి, రాదు, వస్తుంది, ఇట్లా అన్నిటికీ ఇవ్వాలి. ఇవన్నిటి తీసుకుపోయి ఎవరి ఫైల్ వాళ్ళ బిల్లు వాళ్ళ పెట్టిన తర్వాత నీకేం జ్ఞాపకం ఉంటుంది? అంత ఫ్రెష్గా కనపడితే బచ్చల ముచ్చట పెట్టుకుంటా హాయిగా చక్కటి ముచ్చట్లు మాట్లాడి ఎదుటి వాళ్ళను ఒప్పించే నైపుణ్యం బాగా ఉంది కదా, అలా మాట్లాడుకుంటూ చేసినారు తప్ప పరిపాలన మాత్రం జరగలేదు. కానీ అంత పెద్ద సచివాలయం వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది, పాలమూరు రంగారెడ్డి వచ్చింది, మీరేమో పరిపాలన రాదు కేసీఆర్కు చేయలేదని మీరు అంటున్నారు. పరిపాలన అనేది కింది నుంచి మనం ఏదైతే ఇచ్చినామో, గొర్రెల పెంపకం ఇచ్చినాము, చేపల పెంపకం ఇచ్చినాము. నేను బీసీ కమిషన్ చైర్మన్గా నేను చేపల పెంపకం ఎలా జరుగుతుందని నేను నిజామాబాద్లో జగిత్యాలలో అడిగాను. కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి వాళ్ళు ఒక సమస్య చెప్పినారు. ఆ సమస్య మరి ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? రాలేదు. ఏంటిది అది? ఆంధ్ర ప్రాంతంలో పెంచిన చేప పిల్లలని అక్కడి నీళ్ళలో పెరిగినాయి, ఇక్కడ పట్టుకొచ్చి పెడితే అక్కడ నీళ్ళ స్వభావం వేరు, ఇక్కడ నీళ్ళ స్వభావం వేరు. దానివల్ల ఇంత చేప పిల్ల ఇస్తే అది 2 నెలలు అయింది, ఇంతే ఉన్న చేప పెరగలే, పైగా కొన్ని చచ్చిపోయినాయి. అంటే ఏంటి? ఇది నాకు చెప్పారు, నేను ప్రభుత్వానికి రాశాను.
ఇది నిజంగా ఎక్కడ జరగాలి? ఆ చేపల డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మత్స్యశాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ పరిశీలన చేసి ఇచ్చినమా లేదా, కోళ్ళ మీద ఎట్టయితే కోళ్ళ ఫారాలు ఎప్పటికి చూసుకున్నట్టుగా చూసుకొని ఎంత పెరిగిందని చెప్పి తీసుకొని వాళ్ళు అడగకముందే రిపోర్ట్ పంపాలి. రిపోర్ట్ పంపడానికి కలెక్టర్ని ఆదేశించాలి, కలెక్టర్ వాళ్ళకి అడగాలి, ఈ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఇదంతా ఎవరు చూసుకోవాలి? ప్రిన్సిపల్ సెక్రటరీ చూసుకోవాలి, కలెక్టర్ చూసుకోవాలి, ఆ డిపార్ట్మెంటు జిల్లా అధికారి చూసుకోవాలి, ఆ తర్వాత మండల అధ్యక్షుడు చూసుకోవాలి, మండల అధికారి చూసుకోవాలి, ఆ తర్వాత ఎల్డీసీ చూసుకోవాలి. ఇదంతా కదిలించాల్సింది ఎవరు? ఇదంతా కదిలించాల్సింది చూసినావా మీటింగ్ జరిగినాయి అని అడగడమే కదా. ముఖ్యమంత్రి చేసే పని ఏముంటుంది? అడిగితే ఒక్కసారి అట్లా అడిగితే ఒక్క కరెంట్ ఎట్లయితే అంత రాష్ట్రం అంతటా ఏది కరెంటు ఎట్లయితే ఆన్ అవుతుందో అట్లా వాళ్ళు ఆ విద్యుదీకరణ పొంది ఆ పనులు చేస్తారు. ఫీడ్బ్యాక్ అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఆర్డర్ ఇవ్వడం ఒకటే కాదు, ఆర్డర్స్ అన్ని ఇచ్చారు. 425 స్కీములు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రకరకాల పేర్లు పెట్టి అద్భుతమైన పేర్లు సమాసాలతో చక్కటి పేర్లు పెట్టి 425 స్కీములు వేశారు. ఆ స్కీములన్నిటి గురించి నేను రాశాను. నేను 5 పుస్తకాలు, ఎంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిందని 5 పుస్తకాలు రాశాను, 100 వ్యాసాలు రాశాను. నేను రాశాను ఈ వ్యాసాలు మళ్ళీ టీఆర్ఎస్ యొక్క అభివృద్ధి గురించి, తెలంగాణ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి గురించి మరెవరూ రాయలేదు. మరి అభివృద్ధి అయిన మళ్ళీ బాగాలేదని ఎందుకంటున్నారు? అవన్నీ ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఎలా జరిగిందో రాశాను. కానీ దాని ఫలితాలు ఏమొచ్చినాయని మళ్ళీ సమీక్షించేటప్పుడు అవి ఫలితాలు కనపడలేదు. కానీ మీరు బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు మీరు ముఖ్యమంత్రిని కలవగలిగినారు కేసీఆర్ను? కలిసినప్పుడు కలిసాము, మాకు మా పని మీద మాత్రమే కలిసాము. బీసీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత బీసీ కమిషన్ మరి మా బీసీ కమిషన్ సభ్యులు మరి మా బీసీ కమిషన్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి, కార్యదర్శి, ఆ తర్వాత బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరం కలిసి కలుసుకునేవాళ్ళం. కలుసుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడేమో ఆ టేబుల్కి అవతల సైడ్ ఆయన, ఇవతల సైడ్ నేను, మూడో వ్యక్తి లేకుండా కొన్ని వందల వేల గంటలు మాట్లాడుకున్నాం సంవత్సరాల పాటు. కానీ వీళ్ళందరి ముందు అలా మాట్లాడక వీలు కాదు. అదేమైపోతుంది, ఒక ముఖ్యమంత్రితో మాట్లాడే పద్ధతి. కానీ మీకు కేసీఆర్ పట్ల ఎందుకు అంత కోపం ఉంది? కేసీఆర్ పట్ల ఎందుకు కోపం ఉన్నదంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి కోపం ఉన్నది. ఇప్పుడు ఒక పిల్లవాడికి 70 మార్కులు వస్తాయి అని అనుకుంటే ఆయనకి 60 మార్కులు వస్తే తల్లిదండ్రులు కోపం వస్తుంది. అట్లాగే తల్లిదండ్రులు మంచి డ్రెస్సు పండగకు తర్వాత బర్త్డేకు డ్రెస్ కుట్టిస్తాడు, లేదా స్కూల్లో ఎక్స్కర్షన్ పోతున్నారు విజ్ఞాన యాత్ర కంటే 500 రూపాయలు ఇస్తాడు అనుకుంటే ఎక్స్పెక్ట్ చేస్తే ఇవ్వకపోతే కోపం వస్తే ఏడుస్తాడు, ఆయన 2 రోజులు ఉపవాసం ఉంటాడు. అంటే తెలంగాణ సమాజము ఆయన మీద వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణము ఆయన మీద పెట్టుకున్న ఆశలే, ఆయన కల్పించిన ఆశలే, ఆయన పెట్టిన స్కీములోని వైఫల్యమే ఆయన మీద వ్యతిరేకత ప్రధాన కారణం. కానీ కేసీఆర్ 10 ఏళ్లలో తెలంగాణకి ఏం చేయలేదా మేలు? ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఏదైనా చేయవచ్చు, ఎన్నైనా చేయవచ్చు. అయితే ఇక్కడ స్వార్థం ఎంత, త్యాగం ఎంత, ఆయా బడ్జెట్లని ఎవరి కోసం ఉపయోగించావు, ఎట్లా ఉపయోగించావు? ఎవ్వరూ ఇంటికాడ నుంచి తీసుకొచ్చి పెట్టింది ఏమి లేదు. బడ్జెట్ ప్రజల నుంచి తీసుకొచ్చి ప్రజల పన్నుల ద్వారా వచ్చిన బడ్జెట్ని ఎలా పంచాలి, దేనికి పంపిణీ చేయాలని ప్రాధాన్యత. అది బీసీలు నేనే ముఖ్యమంత్రిని అయితే అని వ్యాసాలు రాసిన, ఉపన్యాసాలు ఇచ్చిన, నేనే ప్రధానమంత్రి అయితే అని నేను 35 సంవత్సరాల నుంచి దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక తరఫున రాష్ట్రమంతటా దేశమంతటా ఉపన్యాసాలు ఇచ్చిన. ఏం చెప్పినాము? మానవ వనరులు ఏ మేరకైతే ఉన్నాయో, ఏ సామాజిక వర్గాలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు జరగాలి. అంటే అభివృద్ధిలో వెనుకబడిపోయినటువంటి వాళ్ళు అందరూ ఎదగాలి. అంటే ఏమన్నమాట, బీసీలు 50% జనాభా అనుకుందాము. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 63% జనాభా. 63% జనాభాకు అనుకూలంగా 63% బడ్జెట్ ప్రవేశపెట్టినారా? అది అలాగే ఎస్సీలకు జనాభా వాళ్ళ కాంపోనెంట్ ఫండ్స్ ప్రకారంగా 15% జనాభాకు 15% బడ్జెట్లు, ఎస్టీలకు 6-7% బడ్జెట్లు, ఇలా మైనారిటీ ఇలా పెట్టలేదు. ఏం చేసినారు? ఇక్కడ 1,50,000 కోట్ల బడ్జెట్ ఉంటే లేదా 2,50,000 బడ్జెట్ ఉంటే 5,000 కోట్లు పెట్టినారు. 5,000 కోట్లు పెట్టి ఏం చేశారు? బడ్జెట్ పెడితే ఎక్స్పెండిచర్ ఏం చేశారు? 2,400 కోట్లు ఖర్చు పెట్టినారు. 2,400 అంటే ఎంత ఖర్చు పెట్టాలి? ఒక 75,000 కోట్లు ఖర్చు పెట్టాలి. 75,000 కోట్లకు 5,000 కోట్లు పెట్టి ఆ తర్వాత 2,500 ఖర్చు పెట్టినారు. ఇది ఏ మూలంగా సరిపోతుంది బీసీల ఎదుగుదలకి? మరి ఈ బడ్జెట్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టినారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, ఇంకొక ప్రాజెక్ట్, మీరు ఇంకో ప్రాజెక్టు పేరు చెప్పినారు, పాలమూరు రంగారెడ్డి అన్నారు, ఆ తర్వాత మేడిపల్లి అని అన్నారు, ఇవన్నీ అన్నారు. ఇవి ఎక్కడ పెట్టినారు? వ్యవసాయం కోసం పెట్టారు.
అది కూడా ఎత్తిపోతల పథకం నుంచి పెట్టారు. ఈ వ్యవసాయం కోసం పెడితే బీసీలకు ఎస్సీలకు భూములు ఉన్నాయా? బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు భూములు లేవు. ఈ భూములు ఉన్నట్టు వాళ్ళు 30% జనాభా అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. దాంట్లో 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళు కొందరు మున్నూరు కాపు లాంటి సామాజిక వర్గాలు మాత్రమే ఉన్నది. కనుక ఆ పెట్టిన బడ్జెట్ అంతా 80,000 కోట్ల బడ్జెట్ ఎవరి కోసం పెట్టినారు? ఆ వ్యవసాయదారుల కోసం పెట్టినారు. అదే ఆ 80,000 కోట్ల బడ్జెట్ నేను నిలదీసి అడిగాను ఎవరిని, కేసీఆర్ గారు, నాకున్న చొరవతోటి. అప్పుడు ఎందుకంటే అన్న అని పిలుస్తుండేవాడు, 2005 నుంచి కలిసి పనిచేసాం కాబట్టి. 80,000 కోట్ల బడ్జెట్ వాళ్ళకు ఖర్చు పెడితే బీసీల విద్య ఉద్యోగ అవకాశాల కోసం, గురుకుల పాఠశాలల కోసం, అలాగే వీళ్ళకి చేయూత అందించడం కోసం 80,000 కోట్లు ఖర్చు పెట్టాలన్నాను. పెడతానన్నా, మనకు 4 ఏళ్లలో కాలుష్యం ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది, ఆ బడ్జెట్లను ఇటే పెడతాం అని అన్నాడు. మళ్ళీ కలిసినప్పుడు ఒకసారి అడిగిన, ఎవరు లేనప్పుడు అడగాలి ఇట్లాంటి విషయాలు, అందరి ముంగట కాదు. అడిగితే అన్న 4 ఏళ్ళు కాదే, ఇక అది ప్రాజెక్ట్ పూర్తయిపోయింది, 2 ఏళ్లలో మన పైసలు మనకు వాపసొస్తే బీసీలకు ఎస్సీలకు పెడితేమే బడ్జెట్ అన్నాడు. అన్నాను 2 ఏళ్ళకి ఎట్లా వస్తాయని అన్నాను. అంటే అన్న మనం అనుకున్నప్పుడు ఒక పంట అనుకున్నాము, ఇప్పుడు 2 పంటలు పడుతున్నాయి, 2 పంటలు పడితే 4 పంటలు కానీ 2 సంవత్సరాల, కనుక 4 సంవత్సరాలది 2 సంవత్సరాలకు వస్తుందని నేను అన్నాను. పంట పండితే రైతులకు వస్తుంది కానీ మనకేమవుతుంది? దానికి వస్తే దాన్ని అమ్మితే వస్తుంది, జిఎస్టీ గిట్ట అట్లాంటిది వస్తుంది, రీషేజ్ చేసేప్పుడు వస్తుంది, అంతే తప్ప మనకేమవుతుంది అని అన్నాను. అట్లా కాదన్నా, ప్రజలకు డబ్బు వస్తే, ప్రజల చేతిలో డబ్బు ఆడితే సగం పైసలు మనకేనే అన్నాడు. ఇది రంగరాజన్ చెప్పలే, గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రంగరాజన్, ఆ తర్వాత హర్ష గౌరవకి పనిచేసిన రంగరాజన్ కూడా ఆయన పుస్తకాలు రాయలేదు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ విషయం తెలిసింది. కేసీఆర్ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే తెలిసింది. ఏమైంది? జిఎస్టీ పేరు మీద 18% తీసుకుంటున్నాను, పెట్రోల్ పేరు మీద 50% 60% తీసుకుంటున్నాను, అలాగే గ్యాస్ సిలిండర్ పేరు మీద సగం కన్నా ఎక్కువ వస్తున్నది, అలాగే మద్యం పేరు మీద ఏటా 30,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాను, రిజిస్ట్రేషన్ల పేరు మీద 6,000 కోట్ల నుంచి 10,000 కోట్లు వస్తున్నాయి. ఇవన్నీ ఆ తర్వాత టర్న్ ఓవర్ అవుతుంది, ఇతడు కొన్న తర్వాత ఇతడు ఇంకొక కాడ కొంటాడు మళ్ళీ ఆ వస్తువుని. అట్లా ఈ డబ్బు రొటీన్గా 3 సార్లు రొటీన్ అయిపోతే 18% నుంచి 54% ప్రభుత్వానికి వచ్చేసిందిగా. ఇవన్నీ చెప్పినాడు. లాజిక్ బాగుంది, మంచి లాజిక్ అన్న. అంటే అప్పుడు నాకు అర్థమైంది, 2,000 రూపాయలు మన ఆసరా పథకం కింద తీస్తే 1,200 వాళ్ళు తింటారు, 800 మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది 100 రూపాయలు. అది నాకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే నేను ఖర్చు పెట్టేటప్పుడు, బీసీ కమిషన్ చైర్మన్ ఖర్చు పెట్టేటప్పుడు నాకు 30% నాకు ఇన్కమ్ ట్యాక్స్ పోయింది నా జీతంలోకి. అంటే నేను లెక్కేసుకున్నాను, కేసీఆర్ గారు చెప్పేది కరెక్టేనా అని. 30% పోయిందంటే నాకు 1,000 రూపాయలు చేతికి వచ్చినాయి. అంటే నాకు 500 రూపాయలు కట్టినాను కదా, కనుక 1,000 రూపాయలలో నేను ఖర్చు పెడుతున్నాను. 1,000 రూపాయలలోంచి నేను ఖర్చు పెడితే 200 రూపాయలు జిఎస్టీ కింద పోయింది. లాభము ఇది వ్యాపారవేత్త తీసుకుంటాడు, అంటే 700 రూపాయలు. 700 రూపాయల మాల్ నాకు వచ్చింది. అది నిజానికి దానికి నేను పెట్టిన ఖర్చు ఎంత? 1,500 రూపాయలు. 1,500 జీతం వస్తే నాకు వచ్చింది 700 రూపాయలు. ఓహో, సగం. కేసీఆర్ గారు చెప్పింది చాలా కరెక్ట్. ప్రజలకు ఎంత సంపాదన వస్తే అందులో సగం ప్రభుత్వానికే చెందుతుంది. ఇది ఆస్ట్రేలియాకు వేసిన తర్వాత కూడా అర్థమైపోయింది. మా కొడుకులు చెప్పిన తర్వాత కూడా అర్థమైపోయింది. అమెరికాలో, ఐర్లాండ్లో, ఆస్ట్రేలియాలో ఉన్న పిల్లలు చెప్పిన తర్వాత కూడా అర్థమైపోయింది. అక్కడ 40% డైరెక్ట్ ట్యాక్స్ వసూలు చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ సేల్ ట్యాక్స్ పేరు మీద ఇంకో పేరు మీద ప్రతి ఐటమ్ మీద 10% తీసుకుంటారు. కానీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం ఖచ్చితంగా ఇస్తారు. ఆ తర్వాత 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి ఆస్ట్రేలియాలో నువ్వు వండుకొని తింటా అంటే నీకు పెన్షన్ ఇస్తారు, లేదు అంటే నువ్వు హాస్టల్ ఉంటా అంటే సీనియర్ సిటిజన్ హాస్టల్లో ఉండు, అంతే తప్ప గాలికి వదిలేసి. ఇవి వసూలు చేయడంలో నెంబర్ 1 భారతదేశం. కానీ వైద్యం ఫ్రీ లేదు, విద్య ఫ్రీ లేదు, ప్రైవేటీకరించారు. ఆ తర్వాత ముసలితనంలో ఇంకేమీ లేదు, ఏదో భిక్షాటన చేసినట్టుగా 1,000 రూపాయలు ఇస్తాం, 2,000 ఇస్తామని చెప్పి అది రాజకీయంగా ఓట్ల కోసం పెట్టినారు. వాళ్ళు ఓట్ల కోసం పెట్టలేదు, అక్కడ ప్రజల కోసం సాధికారి. ఇప్పుడు ఈ చేయూత, ఆర్థిక చేయూత అనే పేరు మీద భిక్షగలుగా మార్చి ఉన్న ఆత్మగౌరవం తీసేసినావుగా. ఇది మీ సొమ్ము, మీకు ఇచ్చే సొమ్ము, మీరు సంపాదించిన సొమ్ము మీ కొడుకులు సంపాదిస్తూ ఉంటే మేము దాన్ని పన్నులు వసూలిసి మీకు ఇస్తున్నామని చెప్పి ఒక మాట ప్రభుత్వం చెప్పిందా? నేను ఇస్తున్నాను ఆసరా పథకం 1,000 రూపాయలు, నేను ఇస్తున్నాను కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు అని చెప్పి 2,000 రూపాయలు అని చెప్పి ప్రకటించుకుంటున్నారు తప్ప ఇది మీ పిల్లలు, మన యువతరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు,
సంపాదిస్తున్న డబ్బులోంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించిన డబ్బు మనకు వస్తున్నది, దాంట్లోంచి మీకు ఇస్తున్నాం, సగర్వంగా బతకండి. ఇది నేను కాదు, మీరు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువకులను గొప్పగా వాళ్ళు ఇవ్వడం వల్ల, సంపాదించడం వల్ల మనకు వచ్చింది. మీ కొడుకులు బిడ్డలు ఉద్యోగాలు చేసి సంపాదించడం వల్ల ఈ డబ్బు వచ్చింది కనుక మీరు వాళ్ళందరూ గౌరవించండి. నేను పంపిణీ వ్యవస్థ మాత్రమే, ఎట్లాగైతే పోస్ట్ మ్యాన్ ఎట్లా పంపిణీ చేస్తాడు అట్లా పంపిణీ చేస్తాడని చెప్పగలిగినారా? కానీ ఒకటి కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికీ బడాయిలు కూడా మీరు అట్లా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కొత్త వారికి చాలామందికి ఎమ్మెల్యేలుగా అవకాశం వచ్చింది, డబ్బులు ఖర్చు లేకుండా గెలిచిండ్రు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలామంది పైసా ఖర్చు పెట్టకుండా గెలిచిండ్రు అన్నప్పుడు మరి ఎన్టీ రామారావు ఆయన దగ్గర ఉన్న అనుభవం లేకపోతే కనుక ఆనాడున్న పరిస్థితి కేసీఆర్ కూడా ఆ లెగసీని కొనసాగించింది అనుకోవచ్చా? ఎన్టీ రామారావు గారు తెలంగాణ ప్రాంతంలో బీసీలకు అధికారం కలుపుకపోవాలని కమ్మరాజ్యం కోసం తీసుకున్నాడు, ఇచ్చినాడు. ఆశ్రిత నాయకత్వం, డిపెండెంట్ నాయకత్వం అయినా సరే ఎదిగినారు. చంద్రబాబు నాయుడు ఆయన నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ఆ బీసీలను వదిలేసినాడు. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళని, బిల్డర్లని, కాంట్రాక్టర్ని, పారిశ్రామికతలను ఎదిగించడం కోసం వాళ్ళకి టికెట్ ఇచ్చి డబ్బున్న వారికి టికెట్ ఇవ్వడం ప్రారంభించారు. అందువల్ల ఎన్టీ రామారావుకు కేసీఆర్ శిష్యుడు కాదు, చంద్రబాబు నాయుడు శిష్యుడిగా కేసీఆర్ రాజకీయాలకు తీసుకొచ్చినాడు. పైగా ఎంత దుర్మార్గమైన వ్యవస్థ అంటే ఏ ఉద్యమంలో సరే అందరూ ఉద్యమకారులు ఎదిగినారు, పైసా ఖర్చు లేకుండా, అతి తక్కువ ఖర్చుతో. కాంచీరామ్ బహుజన సమాజ ఉద్యమంలో ఎదిగినారు, అస్సాంలో ఎదిగినారు, జార్ఖండ్లో ఎదిగినారు, ఆ తర్వాత మనకి ఛత్తీస్గఢ్లో ఎదిగినారు. అలాంటిది ఇక్కడ ఎదిగే అవకాశం ఉన్నప్పుడు కూడా ఏమన్నాడు, డబ్బులు ఖర్చు పెట్టకపోతే గెలవరే, కాంగ్రెస్ వాళ్ళు మనకి చేస్తారు, అది చేస్తారని చెప్పి. ఎవరైనా సరే ఉద్యమం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎవరైనా గెలుస్తారు. వాళ్లకు బీసీలకు టికెట్లు ఇవ్వకుండా డబ్బులను వాళ్ళకి టికెట్లు ఇచ్చి అలా నూతనతనం ఎదగకుండా అడ్డుకట్ట కట్టినటువంటి వాడు చారిత్రకంగా ఒక రకమైన నేరము, ద్రోహం చేసినటువంటి వాడు కేసీఆర్. అదేమిటి ద్రోహం చేసినాడు? ఎవరికి ద్రోహం చేసింది కేసీఆర్? ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఎట్లయితే ఒక కెరటం ఒక బీసీల నుంచి ఎట్లయితే ఎదిగిందో అలాంటిదని మొత్తం అడ్డుకట్ట వేసినటువంటి వాడు. ఆ తర్వాత తన సామాజిక వర్గాన్ని 1,50,000 మంది మాత్రమే ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి అన్ని రంగాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా మేలు జరిగేట్టు పనిచేస్తూ, ఆ తర్వాత ఇప్పటిదాకా ఇటీవల కాలం దాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఇచ్చినారు. నిజానికి 52% బీసీలు, బీసీ గ్రూప్ ముస్లింలు కూడా కలుపుకుంటే 63% బీసీలు ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమంది సగం రంగాల్లో సగం టికెట్ ఇవ్వాలి, సగం టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలి, 40 సీట్లు వాళ్ళు గెలవాలి. అలాంటిది కేవలం ఒక 10-15 అలా కొన్ని కులాలకైతే అసలు టికెట్లు ఇవ్వలేదు. అట్లా ఒక ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అయినా సరే, ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి జై తెలంగాణ ఉద్యమం చేసిన కాలంలో అయినా సరే డబ్బు ప్రమేయం లేకుండా ఉద్యమం స్ఫూర్తితో, ఉత్తేజంతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ఉత్తేజాన్ని నీరుగార్చి తన డబ్బున్న వాళ్ళని, తన సామాజిక వర్గాలని గెలిపించుకొని చారిత్రకంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఉద్యమకారులకు చేసిన ద్రోహాన్ని చరిత్ర క్షమించదు కేసీఆర్. మీరేమో కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేసింది మీరంటున్నారు. కేసీఆర్ తెలంగాణను అద్భుతంగా నిర్మించిండు, సంపద పెంచిండని కొందరు అంటున్నారు. నేనే రాశానుగా వ్యాసాలని. ఎందుకు రాసిన మరి? నేనే రాశానుగా. అవన్నీ ఏం చేశాడు? పథకాలకు పేర్లు పెట్టాడు. ఏదో సామెత ఉంది, బాహర్ షెర్వాని అందరు పరేషాని అని. ఊపర్ షెర్వాని అందరు పరేషాని, ఊపర్ షెర్వాని ఆ పద్ధతిలో అవి ప్రవేశపెట్టినాడు. మనము సమీక్షించుకుందాం. అప్పుడు ఉత్సాహంగా బాగా గొప్ప చేస్తున్నాడు అనుకున్నాము. ఆ ఉత్సాహంతో ఉత్సాహం యొక్క మత్తు, గొప్ప ఉత్తేజం అని ఒక గొప్ప మత్తుతో ఉన్నాం. ఇప్పుడు 10 ఏళ్ళు గడిచింది, మైదానంలో ప్రవహిస్తున్నది నది. అందువల్ల ఇప్పుడు పునర్వివేచన చేసుకుందాం. పునర్వివేచనలో మేము ఒక 5 నిమిషాలు మళ్ళీ నాకు ప్రశ్న వేయకుండా ఉంటే చక్కగా చెప్తాను. బ్రీఫ్ చేయండి. ఇప్పుడు మనకి ఈ ఒక్క మద్యమే తీసుకుందాం. మద్యం నిషేధించితే ఎంత మేలు జరిగేది? ఉదాహరణకి ఏటా 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, 30,000 కోట్లు కూడా వచ్చింది. అది ఆదాయం మాత్రమే, ఇంకా ఉత్పత్తిది ఖర్చు వేరే. బార్ షాపులలో అమ్మిన వాళ్ళు, బార్ షాపులు పెట్టిన వాళ్ళు, దాని సిబ్బంది, హోటళ్ళ తిండి అన్నీ కలిపి ఏడాదికి 90,000 కోట్ల రూపాయలు మద్యం పేరు మీద ఖర్చు అయిపోయింది. 90,000 కోట్లు. 90,000 కోట్లు.
10 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత? 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది 10 ఏళ్లలో. కానీ 40% జనాభా 40 కోటి కుటుంబాలు ఉన్నాయనుకుంటే 40 లక్షల కుటుంబాలు వాళ్ళు తాగుబోతులుగా మారిపోయి భార్య పిల్లలను కొట్టడము, ఆ తర్వాత గృహహింస, చదువుకోలేకపోవడం, వీడు తాగి తాగి రోడ్ల మీద పడిపోవడము, ఆ తర్వాత నేరాలు పెరగడము, ఇవన్నీ జరిగిపోయినాయి. మహారాష్ట్రలో మరియు తెలంగాణలో కొన్ని లక్షల మంది మహిళలు వితంతులైపోయినారు. ఆ తర్వాత భర్త లేని కాలంలో వాళ్ళని వ్యభిచారాలకు దించినారు. మనకు దీన్ని పరిష్కరించాలని చెప్పేసి మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి ధూల్పేటలో ఒక 73 మంది మహిళలకి పేపర్లతోటి విస్తారాలు తయారు చేసేటువంటి మిషన్లు కొనిచ్చినారు మన బీసీ కమిషన్ తరఫు, బీసీ డిపార్ట్మెంట్ తరఫున. అయితే వాళ్ళకు మార్కెటింగ్ సిస్టమ్ అప్పుకోలాగా అయితే పెట్టకపోవడం వల్ల అది కొద్ది రోజుల్లో మూలకు పడ్డాయి, మార్కెటింగ్ సిస్టమ్ లేక. అంటే వాళ్ళందరూ భర్తలు చనిపోయిన తర్వాత వాళ్ళు సారా కాసి అమ్మి ఆలుగడ దాగి చచ్చిపోయినారు. ఆ మహిళల కోసం పెడితే అది ఫెయిల్ అయిపోయింది. ఇట్లా గ్రామాన మహిళలు వితంతులైపోయినారు. ఆ తర్వాత పిల్లలు చదువుకోకుండా అయిపోయినారు. ఇవే పైసలు మద్య నిషేధం పెట్టుంటే ఇంతకన్నా ఎక్కువ ఆదాయం ఉంచేది. మద్య నిషేధం కేరళలో ఒక మంచి ఉదాహరణ ఉంది. కేరళలో వాళ్ళు 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటళ్ళలో మాత్రమే మద్యం పెట్టి ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఉన్నోడు తాగితే తాగని ఎందుకులే అని చెప్పేసి. దానివల్ల భారతదేశంలో కేరళ అత్యున్నతమైన జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారు ప్రజలు. పాక్షిక నిషేధం. 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్ పెట్టినారు. బయట ఎవరికి అమ్మేది లేదు. అంతకన్నా అవసరం ఉంటే తాగుతారు ఎవడు. ఆ తర్వాత దానివల్ల ఈ కల్తీ సారా, కల్తీ ఇవన్నీ కూడా అవసరమైతే అది కొనుక్కుంటారు. ఇప్పుడు ఆదాయమే కాకుండా నితీష్ కుమార్ కూడా చెప్పినాడు, కేరళ కూడా చెప్పింది మనకేంటి, ఈ మద్యం నిషేధించడం వల్ల ప్రభుత్వ ఆదాయం ఏమాత్రం తగ్గదు. నేను కూడా చెప్తున్నాను. ఉదాహరణకి ఈ 9 లక్షల కోట్ల రూపాయలు కనుక ప్రజలకే కనుక మిగిలితే దానికే 3 లక్షల కోట్ల రూపాయలు ఏది ఏ రూపంలో వచ్చేది? దాంట్లో ప్రజలు కూరగాయలు కొనుక్కుంటారు, సామాను కొనుక్కుంటారు, భూములు కొనుక్కుంటారు, అన్నీ కొనుక్కుంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 4.5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేస్తుంది. సరే, కొంత ఒక 20% పొదుపు చేసుకున్నారనుకున్నాం, 7 లక్షల కోట్లు ఉంటుంది. ఈ 7 లక్షల కోట్లలో మనకు 3.5 లక్షల కోట్లు ఆదాయం వచ్చేది. అంటే మద్యపానం వల్ల వచ్చే ఆదాయం కన్నా 50,000 కోట్ల రూపాయల ఆదాయము మద్యపాన నిషేధం వల్ల వస్తుంది. పైగా 2 లక్షల కోట్ల రూపాయలు పోస్ట్ ఆఫీసులలో, బ్యాంకులలో ప్రజల డబ్బు మూలుగుతుంటుంది. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు నువ్వు ఎవరి దగ్గరికి చందాల కోసం పోకుండా, విరాళాల కోసం పోకుండా, అప్పుల కోసం పోకుండా ప్రజల దగ్గర నుంచి, రిజర్వ్ బ్యాంక్ నుంచి, ఎల్ఐసి డిపార్ట్మెంట్ నుంచి నువ్వు లోన్లు సేకరించేసుకొని పెట్టుబడులకు వాడుకుంటే ఆ వడ్డీ కూడా ప్రజలకి అందేది. కానీ ఇక్కడ మీరు అన్ని విమర్శనే చేస్తున్నారు. కేసీఆర్ చేసిన మేలంటూ ఏమి లేదా 10 ఏళ్లలో? తప్పకుండా ఉన్నది. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలకి గురుకుల పాఠశాలలు పెట్టారు. దానివల్ల ఇవాళ 1050 గురుకుల పాఠశాలని 5.5 లక్షల మంది చదువుకుంటారు. చక్కటి ఇంగ్లీష్ మీడియంలో మంచి నైపుణ్యం గల టీచర్ల మధ్యన చాలా గొప్ప ఎదుగుతున్నారు. అదొక నూతన తరం ఎదుగుతుంది. ఇవాళ ఇంటర్మీడియట్కి వచ్చినారు, డిగ్రీకి వచ్చినారు, డిగ్రీ కాలేజీ కూడా గురుకుల పాఠశాల తరఫున పెట్టిన. నా ఉద్దేశంలో ఒక సుదూరమైనటువంటి ఆలోచన ఏంటంటే, ఈ గురుకుల పాఠశాలని బీసీఎస్సీ ఎస్టీల ప్రకారం పెట్టాం కదా, బీసీఎస్సీలో బడ్జెట్లో భాగంగా పెట్టాం కదా, అదే డిపార్ట్మెంట్లో భాగంగా యూనివర్సిటీ మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాల అనేది మహాత్మా జ్యోతిబా ఫులే యూనివర్సిటీ విశ్వవిద్యాలయం పెట్టాలి. దాని కింద బడ్జెట్ ఉంటుంది. అలాగే అంబేద్కర్ గురుకుల పాఠశాలలు అంబేద్కర్ పేరు మీద లేదా భాగ్యరెడ్డి వారం పేరు మీద యూనివర్సిటీ, అలాగే సావిత్రిబాయి ఫులే పేరు మీద మహిళలు, ఇలా మైనార్టీ, ఇట్లా పెట్టడం ద్వారా కొమరంభీం యూనివర్సిటీ అని గురుకుల పాఠశాల పెట్టి పీజీ కోర్సులన్నీ ఇంజనీరింగ్, మెడికల్ అన్నీ ఆయా డిపార్ట్మెంట్ల ద్వారా జరిగితే అందులో ఇతర కులాలకు కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. కాబట్టి అద్భుతంగా ఎదిగండి. ఏముంటుంది? బడ్జెట్ మనదే, హెడ్ ఆఫ్ అకౌంట్ పేరు రాయడమే కదా. ఏవైనా బియ్యం ఇటు వచ్చినా అటు వచ్చినా పేరు మార్చడమే కదా అని అనుకోవడం జరిగింది. ఆ పని జరగలేదు. ఆ తర్వాత ఇంకొకటి కూడా ప్రతిపాదన కేసీఆర్ గారు చేసింది ఏంటంటే, హాస్టల్ ఉన్నది, ఇటు స్కూల్ ఉన్నది. హాస్టల్ జీతాలు ఇస్తున్నాం, స్కూల్లో జీతాలు ఇస్తున్నాం, రెండింటి కలిపితే ఖర్చు పెరిగేదేమి లేదు. కనుక మన దగ్గర ఉన్న 2,000, 2,500 హాస్టల్ ఏవైతే ఉన్నా వాటన్నింటి గురుకుల పాఠశాల కింద మార్చాలి అనుకున్నాం. ఆ రెండవ దశ మొదలు కాలేదు.
అది అది కనుక జరిగితే మరికొన్ని లక్షల మందికి జరిగేది. కారణం ఏంటంటే పేద పిల్లలు కదా ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటున్నది. అందువల్ల ఆ పేదలకి ఈ గొప్ప మేలు జరిగేది. డబుల్ బెడ్రూమ్ పథకం. నేను డబుల్ బెడ్రూమ్ పథకం గురించి కేసీఆర్ గారితో హామీ తీసుకున్నది ఏంటంటే కాలుష్య ప్రాజెక్టు గురించి మీరు అన్నారు. అది వ్యవసాయదారులకు ఉపయోగపడుతుంది, పేదలకు ఉపయోగపడేది డబుల్ బెడ్రూమ్ పథకం. దానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారో దీనికి అంత బడ్జెట్ కేటాయించాలన్నాను. కేటాయిస్తానని ఒకటే సంవత్సరం 8,000 కోట్ల బడ్జెట్ కేటాయించి ఆ తర్వాత మర్చిపోయినారు. ప్రతి సంవత్సరం కేటాయించి ప్రతి సంవత్సరం ఖర్చు నియోజకవర్గానికి 1,200 నుంచి 1,800 డబుల్ బెడ్రూమ్లు కనుక పంచుంటే ఎంత హాయిగా ఉండేది, చాలా బాగుండేది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అంటే మీరు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో గురుకులాలు మినహా ఇంకేమీ బాగలేదని మీ అభిప్రాయం? అలా కాదు. నూతన జిల్లాల ఏర్పాటు అది ఎంత గొప్ప మాట. నూతన మండల ఏర్పాటు ఏదో 26, 27 చేద్దామనుకున్నారు. కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ మాకు కూడా కావాలి ఆత్మగౌరవం అన్నారు కదా. ఆత్మగౌరవంతో ఉద్యమాలు చేసి మేమే మిమ్మల్ని గెలిపించాము అని చెప్పేసి చివరికి సిరిసిల్లలో కేటీఆర్ను గెలిపించినటువంటి వాళ్ళు సిరిసిల్ల వాళ్ళు కేటీఆర్కి వ్యతిరేకంగా 2 నెలలు సమ్మెలు చేసి సిరిసిల్లను జిల్లాగా మార్చుకున్నారు. మరి ఆ వనపర్తి అనేది ఒకటే నియోజకవర్గం ఒకే మరి అన్యాయంగా చేసుకున్నారు. కొన్ని అట్లాంటి అవకతవకలు జరిగిపోయినప్పటికీ కూడా 33 జిల్లాల ఏర్పాటు అనేది నిజంగా ప్రజలకు ఎంత అందుబాటులోకి వచ్చిందంటే అంత గొప్పగా అందుబాటులోకి వచ్చేది. ఎందుకంటే తెలంగాణలో రైలు లేవు. రైలు ఉన్నటువంటి ప్రాంతాలలో ఫ్రీ జర్నీ చేస్తారు. ఆ తర్వాత రేట్ తక్కువ ఉంటుంది. బస్ ఛార్జీలు 140 కిలోమీటర్లకి ఒక 3 నెలలకు ఒక బస్ పాస్ తీసుకుంటే 10 రూపాయలకు 10 రూపాయలకు వస్తారు ఎక్కడంటే అక్కడికి. అంటే వరంగల్ నుంచి హైదరాబాద్కు, ఖమ్మం నుంచి వరంగల్కు ఇట్లా వచ్చాయి. తెలంగాణ అటుగా ఇక్కడికి పోతే 20 రూపాయలు కావాలి. అందువల్ల ఈ పథకం కింద మనకు ఉపయోగపడుతుందని చెప్పి అనుకోవడం జరిగింది. అట్లా మనకు ఈ జిల్లాలు మనకు ప్రజల పరిపాలన దగ్గరకు వచ్చింది. మరి ఇప్పుడు ప్రస్తుతం నిన్నటిదేమిటో తెలంగాణ మాట్లాడినాము. ఇప్పుడు ఎప్పుడైతే ఎన్టీ రామారావు మండలాలు ఏర్పాటు చేయడం వల్ల ఎంత అభివృద్ధి జరిగిందో, ఎంత చైతన్యం పెరిగిందో ఆయా ప్రాంతాలు అంత గొప్పగా ఈ జిల్లాల ఏర్పాటు ద్వారా జరిగింది. అదే విషయాన్ని నేను వ్యాసాలు రాసుకుంటూ మీటింగ్లో చెప్పుకుంటూ పునరాలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు. జిల్లాలను తక్కువ చేద్దాము అనే ఆలోచన పునరాలోచన చేయాలి. కేవలం వాళ్ళు చేశారు కాబట్టి దీన్ని మార్చుతానే పద్ధతులు కాకుండా ప్రజలకు అక్కడ పైగా అప్పులు సప్పులు తీసుకొచ్చేసి గొప్ప గొప్ప కలెక్టరేట్ బిల్లులను కట్టడం జరిగింది. కలెక్టరేట్ సముదాయాన్ని అదొక గొప్ప ఇది జరిగింది. ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా 42 లక్షల మంది ఆసరా పథకంతో లబ్ధి పొందుతున్నారు. దాంట్లో 26 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. దాంట్లో వితంతులు ఉన్నారు, బోధకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంకా కొద్దిగా డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఎంత గొప్ప మార్పు వచ్చిందంటే ఈ తాత, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళకు ఈ 2,000 రూపాయలు వస్తే ఆ తర్వాత వాళ్ళ పేరు మీద రేషన్ కార్డు ఉంటుంది. అందువల్ల మనవలకి, మనవరాలకి, కొడుకులకి, ఈ స్కూల్ పిల్లలకి, వాళ్ళకి వీళ్ళకు తాము అడుక్కు తినే దశలో కొడుకు పెడితే తినాలి, కోడలు పెడితే తినాలి దశ నుంచి తాము ఇచ్చేటటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో పెరిగి వాళ్ళకు గొప్ప మార్పు, అది గొప్ప మార్పు వచ్చింది. అవన్నీ ఒక ఇంటికి 3 ఓట్లు ఉంటాయి కాబట్టి అన్ని 1,20,00,000 ఓట్లు బ్యాంకులో రిజర్వ్ అయిపోయింది. అలాగే కళ్యాణ లక్ష్మి ద్వారా 1,00,000 రూపాయలు ఇస్తే పిల్ల తరఫున 25 మంది, పిల్ల తరఫున 25 మంది, 50 లక్షల ఓట్లు బ్యాంకులో రిజర్వ్ అయిపోయినాయి. అంటే మీరు అన్నట్లు అనుకూల అంశాలు ఓట్లు ఇస్తే వ్యతిరేక అంశాలు ఓడగొట్టినాయి కేసీఆర్, అంతేనా? ఒక్కటి ఏంటంటే ఏ సామాజిక వర్గాలైతే ఉద్యమం ద్వారా ఎదగాలనో అది ఆగిపోయింది. కేవలము అడుక్కునే వాళ్ళకి మార్చావు. ఆత్మవిశ్వాసంతో ఇట్లా అడుక్కునే ఇచ్చే దశలు ప్రజలకు ఆత్మవిశ్వాసంతో వాళ్ళు స్వయంగా ఎదగాలి. అలా ఎదిగే దశకి తీసుకురాలేదు. దానివల్ల ఇంకా అత్యంత అన్యాయం జరిగిన విషయం ఏంటో చెప్పనా, 30 లక్షల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. 1 టైం రిజిస్ట్రేషన్ పేరు మీద 20 నుంచి 30 లక్షలు. వీళ్ళందరూ డిగ్రీ, ఇంటర్మీడియట్, పీజీ చదువుకునేవారు. ఒక పిహెచ్డి చదివినటువంటి వాళ్ళు ఉస్మానియా సిటీ పిల్లలు 38 మంది పోలీసు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. నాకు చూడగలిసి ఏడ్చేసినారు. సార్ మేము పోలీసు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకున్నాం సార్, కనీసం అవుట్సోర్సింగ్ కింద కానీ కాంట్రాక్ట్ లెక్చరర్ కానీ ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి కదా సార్, ఒక 50,000 మందికి జూనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో, యూనివర్సిటీల్లో మమ్మల్ని నింపితే మేము తెలంగాణ ఉద్యోగం కోసం తిరిగినాం కదా సార్, మమ్మల్ని మీరు చెప్పండి సార్, మీ కేసీఆర్ బాగా దగ్గర కదా సార్, చెప్పండి సార్ అన్నారు. నేను చెప్పినాను. వాళ్ళు మీతోటి కాబట్టి మేము ఇంత ఓపికగా కన్నీరు పెట్టుకుంటున్నాం సార్, వేరే ఇట్లా మాట్లాడడం సార్ అన్నారు. మీరే మమ్మల్ని నడిపించినారు సార్ ఉద్యమాలను, అందుకోసం మీరు చెప్పాలి సార్ అన్నారు.
చేసినారా? చేయలేదు. ఎంత బాధాకరం అది. వాళ్ళు 2001 1996 నుంచి ఉద్యమాలు పాల్గొన్నవారు. అదొక సెక్షన్ ఉన్నది. ఇప్పుడు అది చేయలేకపోయిండు, అందుకే రిజల్ట్. రేవంత్ రెడ్డి ప్రభుత్వము తెలంగాణ ఎంబ్లంలో మార్పులు చేస్తామంటున్నది. కాకతీయ తోరణము, చార్మినారు, తెలంగాణ తల్లిలో మార్పులు చేస్తామంటున్నది. రాజముద్రలు వద్దు, రాజచిహ్నాలు వద్దు, తెలంగాణ ప్రజల సాంస్కృతిక జీవనం ఉన్నది, అవి పెడతామంటున్నారు. ఒక ఉత్సాహము, యువకుడు ఉత్సాహము, మంత్రి కాకుండా ఎన్నడూ ప్రభుత్వంలో లేకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయినాడు రాజీవ్ గాంధీ అయినట్టుగా. దానివల్ల అనుభవం పెరిగేదా కొన్ని ఇలాంటి దుడుకు ఉత్సాహంగా ముంగట. తర్వాత తను కష్టపెట్టినారు కదా, అందుకే ఈయన ఏమన్నాడు, కేటీఆర్ ఏమన్నాడు, ప్రతీకార ప్రభుత్వం నడుపుతుంది అని అన్నాడు. నిజంగానే ప్రతీకార ప్రభుత్వం నడిపించినట్టుగా చేస్తున్నాడు. ఉత్సాహం అది ఉంది. కానీ ఒరిజినల్గా ఆ మాటకు వస్తే నువ్వు రూపాయి నోట్లు రద్దు చేయాలి. నువ్వు రూపాయి నోట్లు రద్దు చేయాల్సి ఉంటుంది. నీ అధికార చిహ్నం, భారతదేశ అధికార చిహ్నం అంటే సింహాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది. సింహం ఎక్కడిది? అశోక చక్రవర్తిది. అశోకుడి చిహ్నాలు అవన్నీ రాజరికం కాదా? అశోకుడి చిహ్నం సారనాథ్కి సంబంధించిన సింహం బొమ్మ నీకు ప్రతి రూపాయి నోటు మీద ఉంటుంది. ఎక్కడిది? అందువల్ల అలా కాదు. మరి జెండా ఎక్కడ ఎగిరేస్తున్నాం? ఎర్రకోట మీద ఎగిరేస్తున్నాం ఢిల్లీలో స్వాతంత్ర జెండా. అందుకే కేసీఆర్ గారు గోల్కొండ కిలా మీద మన రాజ్యం అని చెప్పి ఒక ఉత్సాహంతో ఎగిరేశారు. అది తప్పేం కాదే. దాన్ని తప్పు కింద పట్టుకునే రాజరికం నుంచి ప్రజాస్వామ్య రాజ్యంగా పరిణామం చెందిన క్రమానికి అది ఉదాహరణ తీసుకోవాలి. కాకతీయులు అంత గొప్ప రాజ్యం వెళ్ళిన దక్షిణ భారతదేశంలో అదొక చిహ్నం. గోల్కొండ కిలా, ఆ తర్వాత చార్మినార్, ఇవన్నీ మన చిహ్నాలు కదా. అవి రాజరికానికి చిహ్నాలు ఎట్లయితాయి? రాజరికానికి చిహ్నాలు అనేవి కాలక్రమంలో ఇవాళ మనం చరిత్ర తీసుకుంటున్నాం. ఏం తీసుకున్నాం? హరప్పా సింధు నాగరికత నుంచి, ఆ తర్వాత మొహంజదారో నాగరికత నుంచి మనం ఇలా గొప్పగా బతికాం, మనం ఇలా ఉన్నాం అని చెప్పి తీసుకున్నాం. అదంతా చరిత్ర కాదా? చరిత్ర పరిణామాన్ని మనం గమనించి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్ప ఆ రాజరికాన్ని ఇక్కడ అమలు జరపడం కోసం కాదవి. ఎస్. ఏవి నిమ్స్ హాస్పిటల్ గులగొడతావా? ఉస్మానియా హాస్పిటల్ గులగొడతావా? ఉస్మానియా హాస్పిటల్ గులగొడతామా? ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాజ్యంలో లేనన్ని గొప్ప గొప్ప నిర్మాణాలు చేపట్టినాడు. కరెంటు అందరికన్నా మొదటి తీసుకొచ్చినాడు. సింగరేణిని భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతదేశం బ్రిటిష్ ఇండియాలో షేర్ మార్కెట్లో ప్రవేశపెట్టినాడు. మొట్టమొదటిగా రైలు తీసుకొచ్చినాడు. మొట్టమొదటిగా బస్సు తీసుకొచ్చినాడు. ఇవన్నీ చేసిన లేవా నిజాం? ఆ నిజాము చేసిన కాబట్టి అవన్నీ వదిలేస్తామా? అది కాదు. ఓకే. చిహ్నము ఆధునిక కాలంలో ఆధునిక ప్రగతిశీలంగా ఉండాలి అని చెప్పేసి ఎన్టీ రామారావు కూడా ఆర్టీసీ బస్సుల యొక్క ప్రజల సేవే మా లక్ష్యమైన దాన్ని తీసుకొని ప్రగతి చక్రం అని చెప్పి మార్చేసినాడు ఆర్టీసీ యొక్క దీన్ని. అట్లాగే మార్చుకుంటే ప్రగతి రథ చక్రాలు తీసుకున్నాం. అట్లా మార్చుకోవచ్చు. కానీ మార్చుకోవడానికి కారణాలు నెగటివ్ కారణాలు చెప్పడం కన్నా మరింత స్ఫూర్తినిచ్చేటువంటి దానికి మార్చుకుందాం చెప్పడం అవసరం. తర్వాత ఇంకొకటి ఇక్కడ వ్యక్తిగతంగా ఒకటి చెప్పాల్సిన అవసరం. తెలంగాణ తల్లి నిర్మాత దాన్ని డిజైన్ చేసింది నేను. 8 నెలలు కష్టపడి ఎంతోమంది ఆర్టిస్టులను కళాకారులను కలిసి మాట్లాడుకొని ఆ తర్వాత డిజైన్ చేసిన తర్వాత కేసీఆర్ ఆలనేంద్ర అందరూ కలిసి కూర్చోండి కాపురాజయ్య గారు, ఏ లక్ష్మణ్ గారు, ఆ తర్వాత మన ఎక్క యాదగిరిరావు గారు అందరం కలిసి కూర్చోండి అనేక రకాలుగా ఆలోచించి తెలంగాణ తల్లి నిర్మాణం చేసినాము. ఏంటది? ఏం చేసినాం? మనకు వరి పంట పండుతలేదు కాబట్టి మనకు 6 పంటలు కాబట్టి మక్క తీసుకున్నాం. ఆ తర్వాత గద్వాల చీర తీసుకున్నాం. ఆ తర్వాత కరిమారు వెండి తీసుకున్నాం. తెలంగాణ తీసుకొని తెలంగాణ తల్లికి మట్టెలు కూడా పెట్టినాం. మట్టెలు కూడా పెట్టడం జరిగింది. పెట్టితే చిట్ట చివరికి భారతదేశం యొక్క తల్లి భారతమాత కాబట్టి భారతమాతకు కిరీటం ఉంటుంది కాబట్టి రాజమాతకు కిరీటం ఉండాలి కాబట్టి కిరీటం కూడా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత నేను ఎందుకైనా మంచిది అని చెప్పి నేను గ్రీన్ ఆకుపచ్చ చీర కడదామని కట్టినాను. భారతదేశ మాతకి మెజెంటా చీర ఉంది కదా, కట్టితే చివరికి అంత చర్చ అయిపోయిన తర్వాత మెల్లగా తన రూమ్లోకి వెళ్ళి ఏళ్ళందరూ వచ్చినాడు. కేసీఆర్ గదిలోకి చాంబర్లోకి వచ్చి మెల్లగా జేబులో నుంచి ఆయన దగ్గర ఒక అది ఉంది జేబు క్యాలెండర్ తీసి భారతమాత బొమ్మ మెజెంటా కలర్ ఉంది కదా, భారతమాత ముద్దు బిడ్డ తెలంగాణ తల్లి కదా, ఈ చీర కలర్ కూడా మార్స్తే బాగుంటుంది కదా అన్నాడు. వాళ్ళకు గులాబీ కలరే కదా ఇష్టం. అందరూ ఎవరు సప్పుడు చేయలే. నేనేమనాలి?
ఆ చీర మార్చాలి, సరే అయితే ఆ చీర మార్చేయడం వల్ల ఆ గులాబీ కలర్ వచ్చింది. ఒరిజినల్గా ఇప్పటికీ చూడండి జాకెట్టు ఆకుపచ్చదే ఉంటుంది. నేను అంతకన్నా ముందు ఇచ్చిన క్యాలెండర్లలో ప్రజాతంత్రంలో వచ్చేసినట్టు దాంట్లో వార్తా డైలీ పేపర్లో వచ్చినట్టు దాంట్లో అన్ని గ్రీన్ సారీసే ఉంటాయి. కిరీటం పెట్టక ముందు కూడా కొన్ని బొమ్మలు చూసాం, అవి కూడా గ్రీన్ కలర్ సారీ తిట్టే ఉంటాయి, కంకులు పట్టుకుని. ఎస్, ఇవన్నీ ఒక అనుభవం. రాబోయే రోజుల్లో ఓ 10 ఏళ్ళ ఒక అనుభవం ఉన్నది కదా, భవిష్యత్ తెలంగాణ ఎట్లా ఉండవచ్చు, ఎట్లా ఉండాలి? భవిష్యత్ తెలంగాణకి ఇప్పటిదాకా ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో, ఎవరైతే తాము అనుకున్న పద్ధతిలో అభివృద్ధి సాగలేదు అనుకుంటున్నారో ఆ సామాజిక వర్గాలను కూర్చోబెట్టుకొని మాట్లాడి, ఆయా సామాజిక వర్గాల నుంచి వచ్చి పార్టీలకు అతీతంగా ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నా లాంటి వాళ్ళు, అల్లం నారాయణ లాంటి వాళ్ళు, గంట చక్రవర్తి లాంటి వాళ్ళు, మల్లేపల్లి లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఎంతోమంది తీసుకున్నారు. మేము పదవులలోకి వచ్చిన పదవుల్లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు మాకన్నా గొప్ప వాళ్ళు ఇంకెంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి కేసీఆర్ గారు కూడా అప్పుడు ఉద్యమ కాలంలో కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ 2-3 సార్లు మీటింగ్లు పెట్టారు. ఆ పద్ధతిలో మీటింగ్లు పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ సూచనలు తీసుకొని రాతపూర్వకంగా తీసుకొని వాటిని కలిపి డిక్లరేషన్స్ కొన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు రావడం అవసరం. అంతేకాకుండా ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి, గొప్ప అభివృద్ధి జరిగింది. ఫ్లైఓవర్లు అద్భుతంగా జరిగిపోయినాయి. ఆ తర్వాత సీసీ కెమెరాలు, అసలు ఒక్కరోజు కూడా మత కలహాలు లేకుండాటువంటి ప్రశాంతంగా జీవించే జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ ఏదన్నా ఉంటే అది ఒకే ఒక్క పార్టీ, అది టీఆర్ఎస్, అది కేసీఆర్. ఆ విషయాన్ని మనం గర్వించాలి. భారతదేశంలో ఎక్కడ అంత ప్రశాంతంగా ఎప్పుడు ఇక్కడ మతకాలు ఏడాది కోసం 2 కోసం మతకాల పేరు మీద రకరకాలు జరిగేవి, భూబకాసురుల కోసం. అంత గొప్పగా మనకి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చినారు. ఆ తర్వాత హైదరాబాద్ చుట్టూతున్న 6 జిల్లాల ప్రజలకి రియల్ ఎస్టేట్ ద్వారా ఏవైతే లాభాలు జరగాలో అట్లా వాటి ధరలు పెరగడం ద్వారా ఎంతోమంది లక్షలాది మంది రైతులు, భూములు ఉన్న వాళ్ళు 2 లక్షలకు పోయి 2 కోట్ల దాకా అమ్ముకొని లాభపడ్డారు. నష్టపోయినారు. ఇట్లా ఎన్నో లాభాలు జరిగినాయి. అందువల్ల ఈ ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ఈ అభివృద్ధి ప్రణాళిక ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో ఈ అభివృద్ధిని అలాగే ఆపేసి కాళేశ్వర ప్రాజెక్టు కూలిపోని అనే పద్ధతిలో కాకుండా ఇప్పటిదాకా ఏదైతే అభివృద్ధి జరిగిందో ఇదంతా ప్రజల యొక్క సొమ్ము. ఎంత సొమ్ము? 25 లక్షల కోట్ల రూపాయల సొమ్ము ఇది. ఆ తర్వాత 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినాం. అంటే ఎంత? మొత్తం 31 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి వల్ల ఖర్చు పెట్టాం. ఉద్యోగులకు జీతాల పేరు మీద కావచ్చు, అభివృద్ధి పేరు మీద కావచ్చు, హాస్పిటల్ కట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు. అందువల్ల దాన్ని మరింత సద్వినియోగం చేసే విధంగా ఆ డబ్బుని ఇవాళ 2.5 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు బడ్జెట్ వస్తుంది. కనుక దాన్ని ఈ సామాజిక వర్గాల వారికి ఎదగడానికి బీసీ ఇప్పుడు ఉదాహరణకి 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు. 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమే. అయితే మిగతా వాళ్ళకి ఒక కారు టాక్సీ నడిపించుకోవడం, ఒక సినిమా టాక్సీ కట్టుకోవడం కోసం, అలాగే రైస్ మిల్ పెట్టుకోవడం కోసం, అలాగే కాంట్రాక్టర్లకు ఎదగడం కోసం, బిల్డర్కి ఎదగడం కోసం, ఇట్లా అనేక రకాలుగా వాళ్ళకు లోన్లు ఇవ్వడం ద్వారా ఎంతమంది లక్షలాది మందిని ఎదిగించవచ్చు. అట్లా ఉపాధి కల్పన ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఒక ట్రస్ట్ లేదా ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ 30 లక్షల మందికి కల్పించాలి. కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళ కోసం రిజిస్టర్ పెట్టి ఖచ్చితంగా కాపాడుకోవాలి. అలాగే మనం బీహార్ నుంచి వస్తున్నారు. ఆధార్ కార్డు ఎంతమందికి అయితే ఉందో ఆ ఆధార్ కార్డును అనుసరించి అందరికీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఓపెన్ చేసి అన్ని సబ్సిడీలను దాంట్లో జమ చేసి వాళ్ళకు ఏది చేతున్నా సరే ఆ డబ్బు అంతా ఆ బ్యాంకులో జమ చేయడం అవసరం. ఆ బీహార్ వాళ్ళు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, మన పాలమూరు లేబర్ కావచ్చు, ఎవరికైనా సరే అందరికీ పనిచేసే ప్రతి ఒక్కరికి చేనేత కార్మికులు కావచ్చు, అది ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఓపెన్ చేసి దాంట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన జమ చేస్తే చాలా మేలు జరుగుతుంది, చాలా మార్పు వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి 10 ఏళ్ళు, ఈ 10 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, గత పరిపాలనలో ఉన్న ఇంకా చేయాల్సిన పనులు ఏముండే, గతంలో ఉన్న మేలేమిటి, అందులో లోపాలు ఏమేమి ఉన్నాయి, భవిష్యత్తు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇన్ని అంశాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.